గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎన్నో ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన నవవధువు ఆశలన్నీ కూడా అడియాశలైపోయాయి. అనుమానమే పెనుభూతమైన భర్త వేధింపులు తాళలేక ఆ యువతి తనువు చాలించేసింది. కేపీహెచ్బిలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వివాహిత మాలోతు పూజిత. ప్రస్తుతం మాలోతు పూజిత స్వగ్రామం సాలెబంజర్కు మనం చేరుకున్నాం. కొనిజర్ల మండలం సాలెబంజర్లో ప్రస్తుతం ఆమె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహం కూడా ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులంతా కూడా. సరిగ్గా 2 నెలల క్రితం ఏప్రిల్ నెలలో ఇదే గ్రామానికి చెందినటువంటి జాటోతు శ్రీనివాస్తో మాలోతు పూజితకు వివాహం చేశారు పెద్దలు. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కుమార్తె కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పూజితను ఇదే గ్రామానికి చెందిన జాటోతు శ్రీనివాస్కి ఇచ్చి వివాహం చేశారు. జాటోతు శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం పూజిత మృతదేహం స్వగ్రామం సాలెబంజర్కు చేరుకుంది. ప్రస్తుతం తండా వాసులంతా కూడా విషయం తెలుసుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులకు కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో ఆ భగవంతుడే వారి కన్నీటిని తుడవాలని కూడా ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పూజిత చిన్నతనం నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేది, గ్రామంలో చాలా చురుగ్గా ఉండేది, అందరితో కూడా కలివిడిగా తిరిగేది. కానీ కారణం ఏమో తెలియదు, కానీ ఒక్కసారిగా విధి వక్రీకరించింది. 2 నెలల క్రితం వివాహం చేసుకొని మెట్టినింట అడుగుపెట్టినటువంటి పూజిత బంగారు భవిష్యత్ అంతా కూడా ఛిద్రమైపోయింది. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం పూజిత తల్లి నానమ్మ కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై కేపీహెచ్బి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు పూజిత భర్త శ్రీనివాస్ కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్నతనం నుంచి కూడా పూజితను నానమ్మనే పెంచి పెద్ద చేసింది, అన్ని విధాల అండగా ఉంది, చూసుకుంది, పెళ్లి కూడా చేసింది, కట్నం కూడా ఇచ్చింది. సరిగ్గా కాళ్ళ పారాన్ని కూడా చెదరక ముందే ప్రస్తుతం కాటికి ఆమెను సాగనింపాల్సినటువంటి పరిస్థితి ఎదురైందంటూ కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండా వాసులంతా కూడా తలో చెయ్యి వేసి ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. అసలు పూజిత 2 నెలల కాలంలోనే ఎందుకు బలవన్నానికి పాల్పడినటువంటి నిర్ణయం తీసుకుంది, ఎందుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్న అంశంపై పోలీసులు కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు ప్రస్తుతం ఆ తల్లి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం పూజిత మామ ఇక్కడే ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు కేవలం 2 నెలలు అవుతుంది, అది కూడా సొంత గ్రామానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పెళ్లి కూడా హంగు ఆర్భాటంతో చేశారు. కానీ ఏం జరిగింది, కేవలం 2 నెలల వ్యవధిలోనే ఆ అమ్మాయి ఎందుకు ఇంత బలమైనటువంటి ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందంటే ఏం చెప్తారు నరసింహారావు? అమ్మాయిని అంగరంగ వైభవంగా తల్లిదండ్రులు, గ్రామస్తులు, తండావాసులు అందరూ కలిసి ఘనంగా పెళ్లి చేయడం జరిగింది. కానీ ఇక్కడ నుండి భర్త ఈ అమ్మాయి ఇద్దరు హైదరాబాద్లో కేపీహెచ్పిలో ఈ పిల్లగాడు ఉద్యోగం చేసే దగ్గర రూమ్ కిరాయికి తీసుకొని అక్కడ ఉండడం జరిగింది. ఈ సంఘటన ఉరివేసుకొని చనిపోయిందని 2 రోజుల క్రితం గ్రామస్తులకి తను ఫోన్ చేస్తే తండా మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. తండావాసులం మేము ఒక 20-25 మంది వాహనాల్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి అప్పటికే గాంధీ మార్చురీలో అమ్మాయి మృతదేహం ఉంది. మార్చురీకి వెళ్ళేసి అమ్మాయి మృతదేహాన్ని చూసి కేపీహెచ్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మేము ఎస్ఐ గారిని, సిఐ గారిని వారిని వెళ్ళేసి కనుక్కొని ఆ వివరాలు తర్వాత రోజు సిఐ గారు వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో అవన్నీ ఏదైతే ఏ రకంగా చనిపోయిందన్నది సిఐ గారు, పోలీస్ బృందం వాళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఇదంతా మేము ఇంకా మాకు కొంత టైం పడుతుంది, ఈ లోపు మేము క్లారిటీగా చేస్తాం. ఈ లోపు మీరు ఎటువంటి ఇది లేకుండా మీ యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం నుండి ఇంటికి తీసుకెళ్ళి దానం చేసుకోండి. ఏదన్నా ఉంటే మేము ఛార్జ్ షీట్లో న్యాయం చేస్తాం. అమ్మాయి చనిపోవడం ఏదున్నా కానీ ఇదనే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఫస్ట్ వెళ్ళేసి దానం చేయమని పోలీసు వారు మాకు చెప్పడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం
ఈ అమ్మాయిని ఈ ఇంట్లో జాటోత్ పూల్ సింగ్ కుమారుడు జాటోత్ శ్రీనివాస్కి ఇచ్చి వివాహం చేశాం కాబట్టి మా యొక్క ఆచారాలు మా యొక్క తండా సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క డెడ్ బాడీని వారి ఇంటి ముందు ఉంచి ఇక్కడ నుండే అంతా గ్రామస్తులం ఏదన్నా లావాదేవీలు ఉన్నాయి కూడా కొన్ని మాట్లాడుకున్నాం. మా తండా మా ఆచారాలు మా సాంప్రదాయ ప్రకారం ఈ యొక్క దాన సంస్కారాలని నిర్వహించాలని తండా గ్రామ పెద్దలందరం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయాలనుకుంటున్నాము. కానీ ఆ కుటుంబానికి తీర్చలేని లోటు ఇది. ఈ యొక్క పూజిత కుటుంబ సభ్యులకి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఏమైనా చెప్పిందా పూజిత ఇది జరగక ముందు నన్ను ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందిగా ఉంది ఏమి చెప్పిందయ్యా, నాకు మంచిగానే చూసుకుంటుండని చెప్పింది. నీకు నేను చెప్పలేదు. నాకు వచ్చి అమ్మ నాకు సెల్లు కొని పెట్టాలంటే సెల్లు వద్దు, మాకు టీవీ కావాలన్నాడు. నాకు టీవీ కావాలంటే టీవీ ఇప్పిస్తా అని చెప్పిన. 10,000 కావాలి, 10 లక్షలు కావాలని అన్నాడు. 10 లక్షలు కావాలన్నా ఇస్తా నేను పంటల మీద అని చెప్పాను. కానీ నా బిడ్డని చిత్రహింసలు పెట్టారు. నా బిడ్డని చిత్రహింసలు పెట్టి ఆయన తట్టుకోలేక ఉరి పోసి చంపేశాడు. చంపేసినప్పుడు ఏలాడబెట్టి పోలీసులు రాకతలికే ఆ పూరిని తీసి కింద బండబెట్టిండు. ఎవరు రాకుండానే నా బిడ్డ ఆ తట్టుకోలేక భరాయించలేక నా బిడ్డని ఈ రకంగా తీసుకొచ్చిండయ్యా. ఇది నాది పరిస్థితి. నాకు ఒక ఫోన్ కూడా చేయనీయకుండా తల్లిదండ్రుల ఇంటికి పోకుండా మా ఇంటికే రావాలి, మా ఇంటికే పోవాలి. కానీ నీ తల్లిదండ్రుల ఇంటికి పోవద్దని అంటే ఎందుకు పోకూడదు? తల్లిదండ్రుల ఇంట్లో ఏం తప్పు చేసింది అది చెప్పమని ఒకసారి అడిగితే తల్లి నేను నాయనమ్మ నేను అడిగితే నీకెందుకు, మేము అడిగితే ఇంటికి వరకే రావాలి, నా భార్య నా ఇష్టం అన్నాడు. అందుకోసం నీకు ఏం కావాలో అడుగు, కానీ నా బిడ్డనైతే చిత్రహింసలు పెట్టకు అని చెప్పిన. ఇంతే నాయన. నాకు 19 ఏళ్ల పాటు పూజితని పెంచి పెద్ద చేసింది కూడా మీరే అని చెప్తున్నారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కూడా మీరే అని చెప్తున్నారు. మీకు చెప్పలేదా పూజిత నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను? ఒక్కసారి చెప్పారు సార్, ఒకసారి చెప్పింది నాకు ఇబ్బంది పెడుతుంది, నేను పోను, నేను ఏదో గట్టి చర్చ తీసుకుంటేనే పోతాను అని చెప్పింది. అమ్మ ఇప్పుడే 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే పంచాయతీ మనం పెట్టుకోకూడదు, ఒకసారి పోయిరా అమ్మ అని చెప్పాను. వాళ్ళ పెదనాన్న తీసుకొని పోయినాడు. పోతే ఆ నుంచి తీసుకొచ్చి నా బిడ్డని తీసుకొని ఆడికి పోతే నువ్వు నాకు అవసరం లేదు, నా పెళ్ళం నువ్వు తీసుకెళ్ళు ఇంటికి అని చెప్పాడు. అని చెప్తే నేను ఎందుకు అని తెలియక నా అల్లుడు అట్లా అంటాడని చెప్పి ఆయన బలవంతంగా ఆడ తోలి వచ్చిండు. తోలి వచ్చినాక 1 వారం రోజులు కూడా కాలేదు, చంపేసిండు, ఉరి వేసిండు. అది జరిగిందయ్యా. నాకు మట్టికి నాయనమ్మ నాకు బాధలు పెడతాడు, నాకు మట్టికి తీసుకెళ్ళు, నువ్వు గట్టిగా అడిగితేనే నేను పోతే పోను అని చెప్పింది. పెళ్ళికి ముందే పూజిత అన్ని విషయాలను కూడా తన నానమ్మతో చెప్పినట్లు ఆమె కూడా చెప్తోంది. ఖచ్చితంగా నన్ను హింసిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూజిత చెప్పింది. అవసరమైతే పెద్ద మనుషులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కూడా తన నానమ్మను కోరింది. కానీ కేవలం 2 నెలలు అవుతుంది వివాహం జరిగి, ఇప్పుడే పంచాయతీ అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి, కొంత ఓర్చుకునే ప్రయత్నం చేయంటూ కూడా మనవరాలకి నానమ్మ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ బాధ భరించలేక పూజిత బలవన్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె తల్లి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ మీతో ఏమైనా తల్లితో ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని పంచుకుంటారు. పూజిత ఏదైనా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పిందా, ఇంటికి వస్తానని ఏమైనా చెప్పింది? ఆమె ఏమి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేదు. పూర్తిగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ప్రస్తుతం చూడలేని స్థితిలో ప్రస్తుతం చాలా ఆమె ముఖం కూడా చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్పష్టంగా మనము ఆమె ముఖాన్ని కూడా చూడొచ్చు. పూజిత ముక్కులోంచి కూడా బ్లడ్ వచ్చినట్టు, రక్తస్రావం జరిగినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు ఆమెను చంపేసి హత్య చేసి ఆ తర్వాత ఉరివేసినట్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఆమె పూజిత పెద్దమ్మ కూడా ఉంది. అమ్మ ఏం జరిగింది, మీకు ఏమైనా సమాచారం తెలుసా అంతకుముందు ఘటన? ఏం జరిగిందంటే సార్, నా బిడ్డకి నా ఇంటికాడ వచ్చింది చుట్టాలు, పెద్దమ్మ ఇంటికాడ రామ్ నాకు పంపిపోతే అని అంటే నేను తీసుకెళ్ళినానయ్యా. నా బిడ్డని తీసుకెళ్తే ఇక్కడ ఏం గొడవ పెట్టుకున్నారో ఏమో, నా బిడ్డకు మంచి గుంచుకోవట్లేదని నా చెల్లిను వాళ్ళ అత్తయ్య ఏదో చిన్న గొడవలు పెట్టుకున్నారంట. ఆ గొడవ ఫోన్ చేసింది, వాళ్ళ వదిన ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నా ఇంటికాడ పోయి తిట్టిద్దా
నా మాట వినకుంటా నా బిడ్డ మీద 3 సార్లు పోయిండయ్యా. పోయి నెట్టిండు. ఎందుకు నెడుతున్నావయ్యా అని అంటే, నా ఇష్టం, నా భార్య, నేను ఏదైనా చేసుకుంటా అని అంటాడు. అట్లా చేయటానికే నీకు బిడ్డని ఇచ్చినామా, 3 నెలల లెక్క కూడా కాలేదు. నువ్వు అట్ట చేస్తే మంచిగా ఉండదు నాయనా, మంచిగా బతకండి. ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ వదిన మాటలో నీ అక్క మాట విని నా బిడ్డని ఎందుకు హింసలు పెడుతున్నావయ్యా? నువ్వు అట్లా చేయబాకు నాయనా, నా బిడ్డని నువ్వు చంపుతావు ఖచ్చితంగా. నువ్వు మంచిగా ఉండాలయ్యా, నువ్వు ఎందుకు బాధలు పెడుతున్నావు? నా ముందే నువ్వు ఎందుకు నెడుతున్నావయ్యా అని నేను తిట్టినా సార్. అంతే సార్. ఇక నా బిడ్డనైతే 3 సార్లు, ఆ కారణం చచ్చిపోయిన కారణం నా బిడ్డ, దాని వదిన, దాని ఆడబిడ్డ, దాని అత్త, కొడుకు, నా అల్లుడు, మా వాడే చంపారు. నా అల్లుడే ఉర్రిపోసి చంపిండు అయ్యా నా బిడ్డ. అంటే ఎవరితోనో చనువుగా మాట్లాడుతుండడం చూసి వీడియో తీశారని చెప్పి ఆ వీడియోని భర్తకి పంపించారని చెప్పి కూడా చెప్తున్నారు. వీడియో కాలు వాళ్ళ అన్నయ్య మామిడికాయలు కోయడానికి పోయి థమ్సప్ తీసుకొచ్చిండు. థమ్సప్ పోస్తావా అన్నయ్య అని అంటే, దా చెల్లి తాగుదు కానీ అన్నాడు. అంటే తీసుకొచ్చిండు. తీసుకొచ్చి వాకో గిలాసా వాళ్ళ మేనకో గిలాస్ ఇచ్చి అంతనే వీడియో కాలు డాబా మీద నిలబడి వీడియో కాల్ తీశారు. నేనేమన్నా దొంగతనం చేశానా? వీడియో కాల్ తీసినావు, ఎందుకు తీస్తున్నావు అని అంటే, నాకు మామయ్య తీయమని చెప్పిండు అని నా బిడ్డ చెప్పింది. నా బిడ్డ చెప్తే, ఎందుకు నీకేంటి కానీ తీస్తున్నారమ్మా అని అంటే, నా కోసం నేను బతకలేనమ్మా, నన్ను ఎప్పుడైనా చంపేస్తాడు తల్లి, నేను ఉండలేనని చెప్పింది. 4 రోజులు ఓపిక పట్టు బిడ్డ అని చెప్పినాను. చెప్తే వీడియో కాల్ తీయటమే వల్లనే నా బిడ్డ చనిపోయింది. కారణం వీడియో కాల్ ఎప్పుడు పంపించేది, ఎప్పుడు ఫోన్లు ద్వారాగానే నా బిడ్డని చంపేసిండు. ఎప్పుడు చూసినా కూడా టార్చర్ భరాయించలేక నా బిడ్డ చంపేసిండు అయ్యా. అక్క కొడుకు హరి తమ ఊరికి చెందినటువంటి యువకుడికి ఇచ్చి వివాహం చేస్తే తమ కళ్ళ ముందే అమ్మాయి ఉంటుందని చెప్పి పూర్తిగా వాళ్ళెంతో ఆశలు పెట్టుకున్నారు. కానీ అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ ఉదంతంతో ఒకవైపు భర్త టార్చరు, భర్త కుటుంబ సభ్యులు మెట్టినింటి వారి వేధింపులు తాళలేకనే తమ కుమార్తె మృతి చెందిందని, తమ కుమార్తెను చంపి ఆ తర్వాత ఉరివేసినట్లు కూడా ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం సాలబంజర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం తండావాసులు, పెద్ద మనుషులందరూ కూడా ఆ గ్రామంలోని మృతురాలు ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేపీహెచ్బి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసు విచారణలో మరింత వేగవంతం చేశారు. ప్రస్తుతం మృతురాలి భర్త జాటోతు శ్రీనివాస్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కూడా రిమాండ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పెళ్ళైనటువంటి 2 నెలలకే ప్రస్తుతం వివాహిత బలమరణం పాల్పడంతో ఒక్కసారిగా సాలబంజర గ్రామంలో మాత్రం కన్నీటి ఛాయలే అలుముకున్నాయి. ఎవరికంట చూసినా కూడా కన్నీరే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. పెళ్లి సమయంలో 8 తులాల బంగారంతో పాటు కట్నం కింద కూడా చాలా పెద్ద ఎత్తున నగదు చెల్లించామని చెప్పి మృతురాలి బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ అంశంలో కూడా పెద్ద మనుషులందరూ కలిసి కూర్చొని న్యాయం చేసేందుకు పరిష్కారం సూచించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల పెద్దలు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ అంశంపై. ఖచ్చితంగా మృతురాలి చావుకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నాడో అతనితో పాటు మృతురాలిని వేధించినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులంతా డిమాండ్ చేస్తున్నారు. బలవన్మరణానికి ముందు మాలతో పూజిత కుటుంబ సభ్యులతో ఈ అనేక అంశాలను కూడా చర్చించింది. తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో పాటు పలువురు పెద్దల విషయం దృష్టికి కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇదే అంశంలో గతంలో కూడా అటు జాటోతు శ్రీనివాస్కు పూజితకు మధ్య వైవాహిక సంబంధంలో ఏర్పడుతున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కొంత కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నం చేశారు. వారు మనతో ఉన్నారు. అన్న, ఏం జరిగింది అసలు? పూజిత గతంలో ఎటువంటి విషయాలను కుటుంబ సభ్యులతో పంచుకుంది? మీరు కూడా వెళ్ళి అటు శ్రీనివాస్కు అటు పూజితకు మధ్య ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలని చెప్పి వారికి సూచనలు జారీ చేశారు. ఏం జరిగింది అసలు? ఏం చెప్పారు? ఆ పూజిత సరిగ్గా ఆ సమయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది? ఇప్పుడు
హైదరాబాద్ నుండి మా ఊరు నుంచి అమ్మాయిని పంపడానికి అల్లుడి ఇంటికాడ పోయినాం మేము. పోయిన తర్వాత అల్లుడు ఇంటికాడ నుంచి అత్త, వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య ఈ ముగ్గురు కలిసి అల్లుడికి ఫోన్ చేయటం జరుగుతుంది. అల్లుడు మా బిడ్డ మీద బాగా ర్యాస్ అయ్యి బూతులు మాటలని గొంతు పిసకడం, ఆమెని కొట్టడం, అరాచకంగా బాధపడుతుంటే నేను మినిమం ఒక 24 గంటలు చూసిన. 24 గంటలు అక్కడనే హైదరాబాద్లో ఉండి చూసినా కానీ అదే వేదనలో అదే ఆపదనలో ఉన్నాడు. అంటే మీ కళ్ళ ముందే కొట్టడం, హింసించడం. కళ్ళ ముందే ఇట్లా కొట్టడానికి పోవటం, గొంతు పిసకడం, ఇట్లా పిసికి కింద పడేయటం అట్లా జరుగుతుంటే నేను పెద్దోడిని, నేను మాట్లాడదామని నేను 24 గంటలు ఆగిన తర్వాత తెల్లారి మళ్ళా పొద్దున 7ంటికి వాళ్ళ తల్లి 7ంటికి ఫోన్ చేయగానే అమ్మాయి మీద ఇచ్చకబడి ఆ అమ్మాయిని కొట్టడం జరుగుతుంది. అంటే మీరంతా ఇదే ఊరు, మీకు సాలబంజర గ్రామంలో ఎవరు ఎట్లాంటి వారు తెలుసు ముందే, కానీ పూజితకి ఎందుకు మరి అలాంటి వ్యక్తినిచ్చి వివాహం చేశారు? మాది ఈ ఊరు కాదు, సాలాబంజ పక్కన విలేజ్ మాది. మాకు వాళ్ళకు ముందస్తుగా ఎంక్వైరీ చేయలేదా? పలానా ఒక అమ్మాయికి మనం ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేస్తున్నప్పుడు అతని బిహేవియర్ ఏంటి, ఊర్లో పెద్ద మనుషులను అడుగుతాము, ఇవన్నీ ఎవరిని అడగలేదు? అయితేనండి ఒకటి ఆ బాబుకు చూస్తే కొంచెం మంచిగానే ఉన్నాడు, మరి బంగారు షాప్లో ఉంటుండు, ఒక 30,000 రూపాయలు శాలరీ వస్తుంది, నా పిల్ల మంచిగా బతికిద్దామని ఆలోచించి తాగడు, ఏం చేయడు కదా, మంచిగా ఉన్నాడు పిల్లగాడని బీటెక్ చదువుకున్నాడు కానీ అతనికి ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత మీరు వారి కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? శ్రీనివాస్ బిహేవియర్ ఇట్లుంది, పూజితని ఇలా నా ముందే కొట్టడానికి వస్తున్నాడు, గొంతు పిసుకుతున్నాడు, హింసిస్తున్నాడు, అరాజ్ చేస్తున్నాడు, మీ తల్లిదండ్రులైనా మీరైనా చెప్పండి మీ అబ్బాయికి ఇది సరైంది కాదు అని ఒక పెద్ద మనిషిగా అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం ఏంటి? నేను అబ్బాయి వాళ్ళ కుటుంబం వాళ్ళకి చెప్పినాం, ఈ ఊర్లో జబర్లాల్ అనే అతనికి చెప్పినాం, పోగులు సీని అతనికి కూడా చెప్పినాం, పెద్ద మనిషికి చెప్పినాం, ఇక్కడ ఒక 4 పెద్ద మనిషికి చెప్పి వాళ్ళ నెంబర్లు తీసుకొని కూడా అదే నైటు వాళ్ళకి ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ఈ అల్లుడు ఇట్లా హింసిస్తుండు, ఒకసారి మీరు కూడా ఖండించండి ఈ బాబుని ఖండించండి అంటే అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని రామన్నారు. కానీ నేను తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు, అల్లుడి దగ్గరనే ఉండాలి బిడ్డ అని అల్లుడి దగ్గరనే చెప్పి వచ్చామండి. ఎందుకు అంత అనుమానం ఎందుకు శ్రీనివాస్కి? తన కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళందరితో ఈ ఊర్లో సాధారణంగా తండా అంటే అందరూ కలివిడిగా ఉంటారు, ఎవరితో అయినా మాట్లాడే అవకాశం ఉంటుంది, ఆ స్వేచ్ఛ తండాల్లో గ్రామ పంచాయతీలో మనం చూస్తుంటాం. కానీ ఒకరితో మాట్లాడారని ఆ ఒక్క చిన్న కారణంతో ఒక మనిషిని హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీడియో ఇప్పుడు వాళ్ళు ఈ అమ్మాయిని ఇదే ప్లేస్లోనే అమ్మాయిని లంచ్ అన్నం భోజనం వాళ్ళ నానమ్మకి ఇవ్వడానికి పోతుంటే వాళ్ళ మేనల్లుడు అదే డాబా మీద నుంచి ఫోటోలు తీసి వాళ్ళ మామయ్యకు పంపించడం, ఇంకో మామయ్యకు పంపించడం జరుగుతుంది. అక్కడ అందులో ఏమైనా తప్పులు ఉంటే కూడా మా పాప ఆ వీడియో చూసింది, నాతోటి మాట్లాడింది, పెదనాన్న అందులో నేను వీడియో చూశాను, పలాని ఆ బాబు తీసిండు వీడియో, అందులో మా తమ్ముడు అన్నయ్య శివ అన్నయ్య కూడా ఉన్నాడు, అందులో తప్పు ఉంటే నన్ను చెప్పు డాడీ, అమ్మాయి వాళ్ళ బ్రదరు అన్నయ్య ఆ ఫోటోలో ఆ వీడియోలో ఈ బాబు కూడా ఉన్నాడు, కావాలంటే ఆ వీడియో చూడు పెదనాన్న, నేను తప్పులు ఉంటే నాకు చెప్పండి. 9:40 జరిగింది అది, అలాంటిది 1:30కు జరిగిందని క్రియేట్ చేసి ఇలా హింసిస్తున్నారు నన్ను అని హైదరాబాద్లో చెప్పడం జరిగింది. బ్రదర్ మీతో ఏమైనా చెప్పిందా పూజిత? ఏమైనా విషయం చెప్పిందా, నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను, అమ్మ నాన్నకు చెప్పడం కానీ మీకు చెప్పడం కానీ ఏమైనా జరిగింది? మాతో ఏం చెప్పలేదు సార్. ఇది అంటే లాస్ట్ ఒక 1 వీక్ ఆఫ్టర్ నాకు కాల్ చేసిన తర్వాత బాగానే మాట్లాడింది, బాగానే ఉన్నాం, అది ఇదని చెప్పిన తర్వాత ఇక పేరెంట్స్తో మాట్లాడినాం. తర్వాత మధ్యలో 1 మంత్ మాట్లాడలే మాతో, అంటే ఆయన బాగా హింసించి టార్చర్ పెట్టి బాగా మీ ఇంటికి పోవద్దు, అవసరం లేదు, అందరు నేర్పిస్తున్నారని అది ఇది అని మాటలు చెప్పి ఇంటికి పంపిలే. నియర్లీ 1 మంత్ దాకా పంపిలే. తర్వాత 1 మంత్ తర్వాత వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనే పంపించిండు ఇష్టపూర్వకంగా. పంపించి అక్కడ ఒక 2 డేస్ ఉంది. 2 డేస్ ఉన్న తర్వాత అక్కడ నుంచి మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చింది. అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక 2 డేస్ ఉన్న తర్వాత మా పెదనాన్న వాళ్ళు పంపించడానికి వెళ్ళారు. అంటే వెళ్తున్నప్పుడు ఆ వీడియో గురించి మా బావ వాళ్ళ అన్న ఆయన గొడవ చేసిండు. గొడవ చేస్తే మేము అట్లా వీడియో గురించి మాట్లాడడానికి వచ్చిన తర్వాత మీకేం తెలుసు అది ఇదని బూతులు తిట్టి నా మీద రాయి ఎత్తడానికి వచ్చిండు. అయినా నేనేం మాట్లాడలే. తర్వాత మాటకి మాట
గొడవ అయిన తర్వాత అయిపోయిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళు వెళ్తున్న దారిలో వాళ్ళకి ఫోన్ చేసి మీరు అవసరం లేదు ఇంటికి వెళ్ళిపోండి నేను వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసి చెప్పిండు, అవసరం లేదు మీరు వెళ్ళిపోయండి అని చెప్పి అంటే మా పెదనాన్న తర్వాత ఫోన్లో మాట్లాడి మేము లేదు అక్కడే వచ్చి సమస్య సాల్వ్ చేసి మాట్లాడదాం, అంతగా ఇది ప్రాబ్లం ఉంటే తర్వాత ఇంటికి వచ్చి మాట్లాడదాం అని మా పెదనాన్న మాట్లాడి రూమ్కి వెళ్ళిన రోజు ఆయన ఇంటికాడే ఉన్నాడు, ఆయనకి లీవ్ ఆ రోజు. ఇంటికాడ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెదనాన్న ఈయన మీద మా పెద్దమ్మ ఎవరు వెళ్ళినా వాళ్ళ మీదకి రాశిగా వస్తుండు, అమ్మాయి మీద కూడా అట్లే వచ్చి ఇక అమ్మాయిని. మనస్తత్వం ఎట్లాంటిది అంటే ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్, అతను ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆత్మహత్య అనే నిర్ణయం అసలు ఎవరు సాధారణంగా తీసుకోరు, ఎంతో ఇబ్బంది ఎదురైతే తప్ప. ఇంట్లో ఎంత గొడవ అయినా తను ఒక 2 days అట్లా రాదు, ఒక 2 days మాట్లాడుకుంటే ఉంటుందిలే, కానీ ఆ డెసిషన్ మాత్రం తను తీసుకోదు అసలు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మా పెదనాన్న వాళ్ళు అట్లా చెప్పి వచ్చిన తర్వాత ఆయన ఒక 2-3 days అట్లా చెప్పి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఇక ఒకరోజు ఏం ఫోన్ చేసింది, ఇక ఆ తర్వాత నుంచి ఫోన్ ఇవ్వట్లేదు. ఫోన్ మెయిన్లీ ఏమన్నాడంటే ఇట్లా గొడవ పూజిత స్నేహితురాలు కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడిద్దాం. అమ్మ మీతో ఏం చెప్పింది? తను నాకు ఫ్రైడే నైట్ కాల్ చేసి ఎలా ఉన్నావు బాగానే మాట్లాడింది. అయితే ఎలా ఉంది, నువ్వు బాగానే ఉన్నావా అక్కడ నేను అడిగితే, నాకు ఇక్కడ అలవాటు అవ్వట్లేదు వినీత, నాకు ఇక్కడ వచ్చేయాలని ఉంది, అందరు గుర్తొస్తున్నారు, నాకు అస్సలు కింద వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడాలన్నా భయం వేస్తుంది అనేసి చెప్పింది నాతో. అయితే నువ్వు ఇలా వచ్చేద్దాం అనుకున్నావంట కదా ఇంటికి, మరి వచ్చేయచ్చు కదా అనేసి నేనన్నా. అయితే వద్దామని ఒక 1 week బ్యాక్ వచ్చావు ఇంత. అయితే వస్తే ఇట్లా వీడియో తీశారు, మా అత్తయ్యే నన్ను ఎవరికో అన్నం ఇచ్చి రావాలనేసి పంపిస్తే రోడ్డు మీద అలా పంపిస్తే మా బావ ఏమో వీడియో తీశాడు. మా అన్నయ్యతోనే నేను ఆ రోజు నైట్ మాట్లాడుతున్నా, నన్ను చూసి మా అన్నయ్య వచ్చి నాతో మాట్లాడుతుంటే అన్నయ్య ఫేస్ కనపడకుండా చెట్టు అడ్డం తీసుకొని మా అన్నయ్య ఫేస్ కనపడకుండా ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్టు వీడియో తీసి ఆ రోజు 2 days ఉన్నారంట వాళ్ళు. 2 days ఉన్నా ఆ రోజు హైదరాబాద్ వెళ్ళేంత వరకు ఏం మాట్లాడలేదంట వాళ్ళ బావ ఏం మాట్లాడలేదంట. అయితే ఆ నైట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్కి వాళ్ళ అత్తయ్య కంటే చెప్పాలనుకున్నాడంట, నీతో ఒక విషయం చెప్పాలక్క అంటే వాళ్ళ అత్తమ్మకి చెప్పాలనుకున్నాడంట. అయితే పోయి చెప్పాలనుకుంటుండే ఏంటో చెప్పంటే, ఇగో ఇట్లా నీ కోడలేమో ఇట్లా మాట్లాడుతుంది పూజిత, నైట్ ఎవరితో సెంటర్లోకి వెళ్ళి మాట్లాడుతుంది, నేను వీడియో తీసిన ఇట్లా ప్రూఫ్ ఉంది నా దగ్గర అనేసి మాట్లాడితే, ఆ వీడియో అంటే వాళ్ళ హస్బెండ్కి సెండ్ చేశారంట. సెండ్ చేస్తే మీ అమ్మ నాన్న ఇట్లానే పెంచారా నీకు, నైట్ వెళ్ళి మాట్లాడాలా, నువ్వు అంత అవసరం ఏంటి నీకు, ఎవరో మరి చూద్దాం అక్కడే తేల్చుకుందాం, మరి నీకు అంత ఎవరో అనేసి తేల్చుకుందాం అంటే సరే అని ఎదురు అంటుంటే కొట్టడానికి వస్తుందంట, బాగా టార్చర్ చేయడానికి వస్తుంటే ఇంకా ఏం మాట్లాడలేక తను అట్లానే ఉందంట. అయితే అంతవరకు మాట్లాడింది నాకు ఇంకా. అయితే నువ్వు వచ్చేయచ్చు కదా పూజిత అని నేను అన్నా, అంతే ఆ తోటలోనే అన్నా. అయితే నాకు మస్తు టార్చర్ చేస్తుండవు ఇంత, నాకు వచ్చేయాలని ఉంది, అందరు గుర్తొస్తున్నారు అనేసి చెప్పిందంట. మొత్తంగా అసభ్యకర పదజాలంతో దూషించడం, మానసికంగా శారీరకంగా హింసించడం వంటి ఘటనలతో పాటు ఆమెను ఇంట్లోనే నిర్బంధించినట్లు కూడా కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. జాటోతు శ్రీనివాస్ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మృతురాలి బంధువు కుటుంబానికి అయితే తండా వాసులంతా కూడా అండగా నిలబడుతున్నారు. ఇది వినిపిస్తున్న రిపోర్టర్ ఉదయ్, RTV, సాలబంజర గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.